హలో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరమని మనకి తెలుసు. కానీ ఏ టైంకి పడుకుంటున్నామనేది కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా? రోజుకో టైంకి పడుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త. ఈ చిన్న పొరపాటు వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఏకంగా 2 రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫిన్లాండ్ పరిశోధనలో తేలిన ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఓలు శాస్త్రవేత్తలు నిర్వహించారు. పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ లారా నౌహా నేతృత్వంలోని బృందం మధ్య వయస్కుల నిద్ర అలవాట్లు, వారి గుండె ఆరోగ్యంపై సుమారు 10 ఏళ్ల పాటు సుదీర్ఘమైన అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బిఎంసి కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో తేలిన అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ప్రతిరోజు వేర్వేరు సమయాల్లో పడుకుంటారో వారికి గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజుకు 8 గంటల కంటే తక్కువ సమయం బెడ్ మీద గడిపే వారిలో ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం 3231 మందికి స్మార్ట్ బ్యాండ్స్ వంటి యాక్టివిటీ మానిటర్లు ఇచ్చి వారి నిద్ర సమయాలను పక్కాగా రికార్డ్ చేశారు. నిద్ర లేచే సమయం కంటే పడుకునే సమయం క్రమబద్ధంగా లేకపోవటమే గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఈ డిజిటల్ డేటా ద్వారా స్పష్టమైంది. చాలామంది ఉదయం ఏ టైంకి లేచాం అనే దానికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ స్టడీలో తేలింది ఏంటంటే, ఉదయం నిద్ర లేచే సమయంలో కొంచెం మార్పులున్నా పెద్దగా ప్రమాదం లేదు. కానీ రాత్రి పడుకునే సమయంలో మార్పులు వస్తే మాత్రం గుండె లయ తప్పుతుంది. మన దైనందిన జీవితంలో వచ్చే ఈ ఒడిదుడుకులు నేరుగా మన గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని లారా నౌహా పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? 1966లో పుట్టిన వేల మందిని 46 ఏళ్ల వయసు నుండి గమనిస్తూ వారి హెల్త్ రికార్డులను 10 ఏళ్ల పాటు ట్రాక్ చేశారు. అంటే ఇది ఏదో ఒక రోజు తేలిన విషయం అయితే కాదు, దశాబ్ద కాలం నాటి వాస్తవం. మనం మార్చుకోగలిగే చిన్న అలవాటే మన ప్రాణాలను కాపాడుతుందని ఈ పరిశోధన నిరూపించింది. చూశారు కదా, ఆరోగ్యం అనేది కేవలం మనం తినే ఆహారం మీద మాత్రమే కాదు, మనం పాటించే క్రమశిక్షణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. గుండె పదిలంగా ఉండాలి అంటే రాత్రి పడుకునే సమయాన్ని ఒకేలా ఉండేలా చూసుకోండి. ఈ హెల్త్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.